మన్యం జిల్లా జియమ్మ వలస మండలం పేదమేరంగిలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. స్థానిక మినీ మోడర్న్ రైస్ మిల్లోకి చొరబడి హల్చల్ చేశాయి. అంతేకాదు పండ్ల దుకాణాన్ని కూడా ధ్వంసం చేశాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏ క్షణాన ఇండ్లపై దాడి చేస్తాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అటవీశాఖ సిబ్బంది స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. పన్నెండున్నర ఈ టైంలో ఏనుగులు మా షాపుకి వచ్చి ధ్వంసం చేశాయి. దీన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి మాకు ఏదైనా నష్టపరిహారం ఆదుకుంటారని కోరుతున్నాం. గజరాజుల దాడికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. అనిల్, ఈ మన్యం జిల్లా ఏదైతే ఉంటుందో అది పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో ఉంటుంది. పార్వతీపురం జిల్లా జిఎం వలస మండలం పెదమేరంగి జంక్షన్ అంతా కూడా ఒక కొండవాళ్ళ ప్రాంతంగా ఉండడం, అక్కడ ఇన్ని పంటలన్నీ కూడా ఎక్కువగా చెరుకు పంటలతో పాటు వరి నాట్లు వేసుకోవడం అయితే అక్కడ ప్రజలంతా కూడా నిత్యం కూడా పంటలను వేసుకోవడం అయితే జరుగుతుంది. జిఎం వలస మండలం పెదమేరంగి జంక్షన్ వద్ద అయితే గత రాత్రి ఏనుగుల గుంపు అయితే బీభత్సం సృష్టించడంతో స్థానికంగా అడవుల్లో నుండి బయటికి రావడంతో అక్కడ ఉన్న మొత్తం చెట్లతో పాటు కిందన వాళ్ళు ఏవైతే వరి నాట్లు కానీ చెరుకు పంట కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఏదైతే మనం అడవుల్లో ఉండాల్సిన ఏనుగుల గుంపు ఇలా బయటికి రావడంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్న ప్రజానికం అయితే దాదాపు భయాందోళన అయితే గురి కావడం అయితే జరిగింది. గత రాత్రి జరిగిన ఈ యొక్క ధ్వంసం, ఏనుగుల గుంపు ధ్వంసంలో అయితే గాయత్రి మినీ మోడర్న్ రైస్ మిల్ తో పాటు అక్కడ ఉన్న పళ్ళ దుకాణాలు, అంటే రోడ్డు పైన ఎవరైతే చిరు వ్యాపారులు ఉంటారో ఆ పండ్ల దుకాణాల పైన కూడా పూర్తిగా వాటి మీద ఈ ఏనుగులు దాడి చేయడంతో మొత్తం భారీ ఎత్తున అయితే ఆస్తి నష్టం అయితే జరిగిందని అయితే తెలియజేస్తున్నారు. అక్కడ స్థానికంగా దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ కూడా వాటిని బయటికి రాకుండా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా కూడా ఈ ఏనుగుల గుంపుకి అవతల అడవి ప్రాంతంలో ఈ వాటర్ అనేది ఏదైతే నీటి ఎద్దడి ఏదైతే ఉంటుందో ఆ నీటి కోసం అయితే గ్రామాల్లోకి జనావాసాల్లోకి అయితే రావడం జరుగుతుంది. పూర్తిగా ఈ ఊర్లు కూడా అలా చేరుకుంటూ కూడా దాదాపు అక్కడి వరకు వెళ్ళడం వల్ల కొండకి దగ్గరలో కొండవాళ్ళ ప్రాంతానికి చేరుకోవడంతో అయితే ఇలా రావడం అవుతుందనే విషయాన్ని అయితే జంతు ప్రేమికులకి అయితే తెలియజేస్తున్నారు. కానీ ఏదేమైనా సరే ప్రస్తుతం ఈ యొక్క ఏనుగుల గుంపులు ఎప్పటికప్పుడు ఇలానే నిత్యం ప్రతి ఒక్క 3 నెలలు 2 నెలలకి దాదాపుగా అయితే ఈ యొక్క ఏనుగుల గుంపు రావడం, ఆ యొక్క పరిసర ప్రాంతాలు మొత్తం కూడా వాళ్ళు ఎంతో కష్టపడి పండించుకున్న పంటల్ని ధ్వంసం చేయడంతో అయితే వాళ్ళు ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని అయితే రైతులు తెలియజేస్తున్నారు. అలానే నిన్న మోడర్న్ రైస్ మిల్ లో కూడా దీనికి సంబంధించి ధ్వంసం చేయడంతో అయితే అక్కడ రైస్ మిల్ కి సంబంధించిన సామాగ్రి కూడా కొన్ని పాడవడంతో ఆ యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తీవ్రంగా అయితే ఆందోళన చెందడం అయితే జరుగుతుంది. ఎప్పటికైనా రెవెన్యూ అధికారులు, ప్రభుత్వం దీని మీద చొరవ చూపి వెంటనే ఇటువంటి వీటికి కట్టడి చేయాల్సిందిగా అయితే ప్రజలైతే కోరుకోవడం అయితే జరుగుతుందని. రైట్ సూర్యప్రకాష్. మెయిన్ అది కాదు, మనకు అడ్డు వెళ్ళిపోవాలి, ఆ చెరువులో అడ్డు వెళ్ళిపోలే. మన్యం జిల్లా జియమ్మ వలస మండలం పెదమేరంగిలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. స్థానిక మినీ మోడర్న్ రైస్ మిల్లోకి చొరబడి హల్చల్ చేశాయి. అంతేకాదు పండ్ల దుకాణాన్ని కూడా ధ్వంసం చేశాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏ క్షణాన ఇండ్లపై దాడి చేస్తాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అటవీశాఖ సిబ్బంది స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ టైంలో ఏనుగులు మా షాపుకి వచ్చి ధ్వంసం చేశాయి. దీన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి మాకు ఏదైనా నష్టపరిహారం ఆదుకుంటారని కోరుతున్నాం.